మన మధ్యలో తమ్ముడు సుబ్బారావు బ్రదర్ ఉన్నాడు. తన తల్లి మరి కరోనా సమస్య చేత శోధించబడింది. దాదాపు ఆమె బ్రతకడానికి అవకాశం లేనంత పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే ఏదో ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతూ ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆ టైంలో తను ప్రార్థన చేసుకున్నాడు, తన ఇంటి వారందరూ కూడా ప్రార్థన చేశారు. నా దృష్టికి కూడా విషయం వచ్చింది, నేను కూడా ప్రార్థన చేశాను. ఆశ్చర్యమైన రీతిలో ఆ శ్వాస అందని పరిస్థితి నుంచి దేవుడు ఆమెను కాపాడి మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి స్వస్థపరిచాడు. తల్లి దగ్గర ఉపచారం చేసినటువంటి తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. సో తను కూడా ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అద్భుతమైన రీతిలో నెగిటివ్ రిపోర్ట్తో పంపించేశాడు. ఇద్దరిని కూడా దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. కొన్ని సంవత్సరాల క్రితము రెడీమేడ్ వ్యాపారము బట్టల షాప్ పెట్టాడట. ఆ వ్యాపారంలో పూర్తిగా నష్టాల బాటలో సాగిపోయి ఆ షాపు మూత వేయవలసి వచ్చిందట. 4 సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు ఏ పని చేయకుండా దేవుని వైపు చూసి దేవుడే నాకు సహాయం చేయాలని చెప్పి ఆశ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 4.5 సంవత్సరాల పాటు తనను తన భార్యను 2 బిడ్డలను కూడా ఏ పని చేయకుండా పోషించి నిన్నటి దినాన నూతనంగా ఒక షాపును ప్రారంభించడానికి మన తండ్రి సన్నిధి దైవ సేవకులు వెళ్ళి ఆ షాపును ఓపెన్ చేశారు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి. తన బజార్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చినప్పుడు ఆ బజార్కి ఎవరు కూడా రావడానికి వీల్లేదని అందరు కంచె వేశారంట. అయితే వేరే వాళ్ళకి వచ్చింది నాకేమైందిలే అనుకోకుండా ఆ సోదరి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వాళ్ళు మరలా 3 రోజుల్లోనే మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్తో ఇంటికి రావడానికి కృప చూపించాడని సాక్ష్యం ఇస్తాం. దేవునికి స్తోత్రం. కార్యం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. తనకి దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని చెప్పి వచ్చిందట. అయినా కూడా 1 వారం పాటు ఇంట్లోనే ఉంటే ఆ తర్వాత క్వారంటైన్కి తీసుకొని వెళ్ళారట. అక్కడ తగ్గిపోయినాక మరలా తన కుటుంబ సభ్యులను కూడా తీసుకొని వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్య లేకుండా మంచి రిపోర్టు దేవుడు ఇచ్చాడని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. మరి వాళ్ళ ఆయన కాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ కాయల వ్యాపారం చేసేటప్పుడు ₹1,00,000 డబ్బు ఆయన చేతిలో ఉంది. ఆ ₹1,00,000 కూడా తను బైక్ ఏదైతే ఉందో ఆ బైక్లో ఆ పై కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో పెట్టేసి ఆ బండి రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. ఉదయం 6 గంటలప్పుడు పెట్టాడు. దాదాపు 12-1 గంట అప్పుడు ఆయనకు ఆలోచన కలిగింది. ఆ సమయంలో వెళ్ళి మరలా ఉందయా లేదా అని చూస్తే దేవుని మహాకరువుని బట్టి ₹1,00,000 కూడా అక్కడే ఉన్నాయని అమ్మ సాక్ష్యం ఇస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అదే ఎవరికంటన్నా పడితే పెద్ద మనసుతో తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. ఓకే. తన ఇంటి ప్రక్కన 2 సంవత్సరాల బాబు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు చిలకలూరుపేటలో పిల్లల హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు ఇక్కడ బ్రతకడు పిల్లవాడు గుంటు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారట. ఆ సహోదరి వెళుతూ ఈ సహోదరిని చూసి ఇక్కడేమో బ్రతకడని చెప్పాడు బాబు, ప్రార్థన చేపించమ్మా అని చెప్పి వెళ్ళిందట. వారైతే ప్రార్థనకు రారు, కానీ దేవుని మీద విశ్వాసం నుంచి ఆ మాట చెప్పి వెళ్ళిన తర్వాత పరిచారకురాలు ప్రార్థన చేసిందట. హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అన్నీ చేసిన తర్వాత మీ బాబుకి ఎలాంటి సమస్య లేదు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి పంపించారని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. ఆమె ఆ ఇంట్లో పడుకొని ఉందంట, కళ్ళు తెరిసే ఉంది. ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లాడు శానిటైజర్ తీసుకొచ్చి కంట్లో పోసాడంట. అది మామూలుగా చేతిలో వేసుకుంటేనే బాగా మండుతూ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన శానిటైజరు. కళ్ళు 1 రోజు దాకా తెరవలేదంట. బాగా మంటగా ఉందని చెప్పి 1 రోజు దాకా తెరవలేదు. కళ్ళు పోయినాయేమో అనుకుందంట. కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడని నన్ను స్వస్థపరిచాడు. దానివల్ల ఎటువంటి ప్రమాదం నా కళ్ళకు లేకుండా దేవుడు కృప చూపించాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కార్యం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జాగ్రత్త, పిల్లలకి అట్లాంటి అన్ని అందకుండా చూసుకోండి. కంట్లో
దేవునికి అద్భుతంగా కాపాడిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ ఆ బాక్సులన్నీ ఫిలప్ చేయండి. ఆ చివరి కూడా గ్యాపులు ఉన్నాయి, అవి ఫిలప్ చేయండి. అయిపోయిన తర్వాత ఇక మధ్యలో సాక్ష్యమిస్తూ ఉన్నాడండి. గోనిపూడిలో అన్ని జనుల మధ్యలో మందిర నిర్మాణం జరుగుతుంటే ఆ స్థలంలో బోరు వేస్తూ ఉన్నారట. 170 అడుగులు బోరు వేసినా కూడా ఒక చుక్కు కూడా నీళ్లు పడకపోయేతలకి ఆ బోరు వేసే వ్యక్తి ఇంకా మా వల్ల కాదు, నీళ్లు పడతలేదని చెప్పి వెళ్ళిపోయాడంట వెనుదిరిగి. ఆ రాత్రి అన్ని జనుల మధ్యలో నీ నామానికి అవమానం వచ్చింది ప్రభువా, ఇదిగో మీ యేసు ప్రభు గొప్పవాడు అంటా ఉంటారు కదా, మరి ఎందుకు నీళ్లు పడలేదు, అన్ని గుళ్ళల్లో నీళ్లు పడతా ఉన్నాయి అంటారు కదా అని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా ఏది ఏమైనప్పటికీ తెల్లారేపాటికి ఆ బోర్లో నుంచి నీళ్లు రావాలని చెప్పి ప్రార్థన చేసి ఆ తెల్లవారు నాకు వెళ్ళినప్పుడు పైకల్లా నీరు వచ్చి ఉన్నాయని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీళ్లు పడ్డాయా? పైకల్లా నీరు వచ్చేసినాయి. విన్నా సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. తన కుమార్తెకు తెలుసుకున్నా ఆరోగ్యం బాగున్నప్పుడు మందిరానికని బయలుదేరారట. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కానీ టెస్ట్ చేయించినప్పుడు నెగిటివ్ అని వచ్చిందంట. మరలా వెంటనే కొద్ది సమయానికి పాజిటివ్ అని వచ్చిందట. మందిరానికి తీసుకొని వచ్చిన తర్వాత, అయ్యా నా కంటికి సుక్కడం తీశారు కదా, ఈ సంవత్సరం ఏడవకూడదు కదా, నువ్వు నాకు తోడుగా ఉండి భయపడకము నేను నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చావు, నా కళ్ళెమిటి కన్నీరు రానివ్వకుండా నా కుమార్తెను బాగు చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరలా చక్కగా కరోనా లేదు అని చెప్పి, పాజిటివ్ లేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి సాక్ష్యం హల్లెలూయా. ప్రభునందు తల్లి సాక్ష్యం ఇస్తుందండి. ఈ కరోనా టైంలో తను పని చేస్తేనే తన కుటుంబం మొత్తం పోషించబడుతుందంట. ఈ కరోనా టైంలో ఈ 6 నెలలు తను పనికి వెళ్ళకుండానే దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చేసిందంట. అద్భుత రీతిలో ఈ 6 నెలలు తను పని చేయకుండానే తన కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడు అద్భుత రీతిలో పోషించాడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రార్థన ఆలకించి పోషించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాదో సాక్ష్యం ఉందండి. ప్రతి నెలలోనూ కొన్ని ఆత్మలు రక్షించబడాలని నా ఆశ, నా ప్రయాస. మరి లాక్డౌన్ వచ్చింది, అసలు దేవుని సన్నిధిలోకి మనుషులు రాకూడదు, అంతా బ్యాన్ చేయాలి అని బజార్లకి ముళ్ళకంపలు, ఇళ్ళకి ముళ్ళకంపలు, వచ్చే దారిలో కూడా ముళ్ళకంపలు వేసి అంత నిర్బంధం జరిగింది. మరి దేవుని పని ఆగిపోతుంది, ఆత్మల రక్షణ ఆగిపోతుంది అని చాలా వేదన పడ్డాను. అయితే ప్రార్థన చేసాం, మనకున్న ఆధారం ప్రార్థనే కాబట్టి, నీ సెలవు లేకుండా ఇది జరగదు, ఇది అనుమతించబడింది అంటే నీ చిత్తమని అనుకుంటున్నాను తండ్రి, నీకే స్తోత్రం అని ప్రార్థన చేసుకుని ఆ ఆత్మల రక్షణ కార్యం ఆగకుండా, సువార్త వ్యాప్తి అనేది కూడా ఆగకుండా కార్యం చేయమని ఆ కఠినమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసి దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఈ లాక్డౌన్లో సైతం 240 ఆత్మల్ని ఇచ్చాడు. 240 మంది బాప్తిస్మం పొందారు, రక్షణలోకి వచ్చారు. ఆ తర్వాత ఒక దైవజనుడు కూడా అభిషేకించబడ్డాడు. తర్వాత కొన్ని నూతన ప్రాంతాల్లో మందిరాలు ప్రారంభాన్ని మరి నూనె పోసి ప్రారంభించి వచ్చాను. ఇప్పుడు అవి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ 3 కార్యాలే కాకుండా ఈ లాక్డౌన్ టైంలో వాస్తవంగా నేను ప్రారంభం నుంచి కూడా నాకు దేవుడిచ్చిన ఈ పనే చూద్దాం, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళొద్దు, ఎక్కడ కూడా నేను కనబడొద్దు అని నిర్ణయించుకున్నా. నా ఫీలింగ్ అది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, మన తెలుగు ప్రజల్లో చాలామంది నశించిపోతా ఉన్న విధానం కనపడుతుంది. ముందు వీళ్ళని రక్షించుకోవాలి. నేను ఆ రాష్ట్రం పోయి వచ్చాను, ఈ దేశం పోయి వచ్చాను, ఆడ చేసి వచ్చాను, ఏడ చేసి వచ్చాను అంటే వాళ్ళ పిలుపుల్ని బట్టి వాళ్ళు వెళ్ళి చేసి ఉండొచ్చు. కానీ నాకు దేవుడిచ్చిన భారం ఇది అని నేను ఈ ప్రాంతంలోనే మరి ఈ సరౌండ్స్ సంఘాలు నిర్మాణం చేస్తూ స్థానిక పట్టణంలో పరిచర్య చేస్తూ కొనసాగుతున్నాను. అయితే విడిగానే చాలామంది ప్రజలకు దేవుడు పరిచయం చేశాడు సభల ద్వారా. అట్లా ఈ లాక్డౌన్లో
మరి సంఘం అంతా గృహాల దగ్గరే ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మరి లైవ్లోకి వచ్చి నేను దేవుని మాటలు అందించాల్సి వచ్చింది. ఇక లైవ్లో ప్రజల మధ్యలో నేను కనబడాల్సి వచ్చింది. దేవుని కృప, ఆయన సహాయం ఈరోజు ప్రత్యక్షంగా సంఘాన్ని సంఘంగానే మళ్ళా నా ఎదుటికి తీసుకొచ్చి ఈ లైవ్ ద్వారా దాదాపు 100, 1000, 10 కాదు లక్షల సంఖ్యలోనే ఆత్మల్ని నాకు పరిచయం చేసి, అనేక మందికి నన్ను పరిచయం చేసి, ఎంతోమంది వాళ్ళ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు, మేము మేలు పొందుతున్నామన్న దేవుని వాక్యం ద్వారా లైవ్ ఆపకండి, లైవ్లో మాకు అందుబాటులో దేవుని వాక్యం మీరు అందిస్తూ ఉన్నారు, ఎంతో ప్రోత్సహించబడుతున్నామని. భారతదేశంలో ఉన్న తెలుగు క్రైస్తవులే కాకుండా ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు సైతం వాళ్ళు సంతోషించి దేవుని వాక్యం ద్వారా బలము నొంది నాకు ప్రోత్సాహకరంగా నాకు తెలియజేసినటువంటి సంగతులు ఇవన్నీ. ఇది పని ఆగిందే అనుకున్న విచిత్రం ఏంటంటే, ఈ లాక్డౌన్ సమస్య లేనప్పుడు వారంలో 3 times మాత్రమే నేను సంఘానికి వాక్యం చెప్పేవాడిని. లాక్డౌన్ పుణ్యమాని వారానికి 6 సార్లు నేను దేవుని వాక్యం చెప్పే అవకాశం నాకు లభించింది. హల్లెలూయా. సో దేవుని ప్రేమించే వారికి సమస్తము కూడా మేలు కలుగుటకే సమకూడి జరుగుతాయి. ఈరోజు దేవుని దయ వలన షాలేము రాజు అనే ఈ అర్భకుడు, ఈ బలహీనుడు ఎంతోమంది ప్రజలకు మరి ప్రేమ పాత్రుడయ్యాడు. అది నా యేసయ్య చూపినటువంటి కృప. ఎంతోమంది